ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, కృపా సమృద్ధి కలిగిన ప్రభువా, ఈరోజు ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని, నీ బిడ్డలందరినీ పిలుచున్న ప్రతి ఒక్కరితో మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ దినమందు 128వ కీర్తనలో ఉన్నటువంటి ఈ మాటలు మనం చదువుకుందాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. ఎవరు ధన్యులు? ఎవరు ఆశీర్వదించబడతారు? ఎవరు దీవించబడతారు అంటే ఆయన యందు భయభక్తులు కలిగిన వారి పిల్లలు ధన్యులుగా ఉంటారు. వారి చేతుల కష్టార్జితాన్ని అనుభవిస్తారు. వారు ఏది చేయాలని తలంచినప్పటికీ కూడా, వారు ఉద్దేశించినప్పటికీ వారు వెనకడు వేయకుండా ముందుకు కొనసాగించబడతారు. వారి కుటుంబాలు ఎప్పుడు కూడా నిండుదనంతో ఉంటాయి. ఏ కొరత ఉండదు. వారు చేయకపోను ప్రతి పనిలో దేవుడు ఫలాభివృద్ధిని, ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తాడు. భార్య యందు, భర్త యందు, పిల్లల యందు, కుటుంబ సభ్యుల యందు, వారి చదువుల యందు, ఉద్యోగాల యందు, వ్యాపారాల యందు, సమస్తము యందు కూడా దేవుడు ఎంతో ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తాడు. వారందరూ దేవుని యొక్క చిత్తానికి లోబడి దేవుని వాక్యాన్ని విని దైవ చిత్తానుసారంగా ఆత్మీయంగా పెంచబడే ప్రతి కుటుంబాన్ని దేవుడు